అందరికీ నమస్తే. మనం ప్రస్తుతము బంజారాహిల్స్లోని పూరి జగన్నాథ ఆలయం వద్ద ఉన్నాము. ఈరోజు పూరి జగన్నాథకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా రథయాత్రలు అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు పూరి జగన్నాథ ఆలయం వద్ద నుండి రథయాత్ర అయితే ప్రారంభం జరిగింది. దీనికి వేలాదిగా భక్తులు అయితే తరలి రావడం జరుగుతుంది. మరి పూరి జగన్నాథకు సంబంధించినటువంటి అనేక విషయాలను వారి మాటల్లో వచ్చినటువంటి భక్తుల మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? అసలు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం నుంచి వచ్చానండి. ఇది ఒడిశా పూరి నుంచి ఇది ఇక్కడ హైదరాబాద్ జరిగింది. ఇక్కడ అంటే దీని హిస్టరీ గురించి చెప్పాలంటే అక్కడ రాజా ఇంద్రదుమ మహారాజా ఉండేవాడు. అక్కడ ఒడిశా జగన్నాథ్ టెంపుల్ అక్కడ తయారు చేశారు. అక్కడ గుండిచా అనే రాణి ఉండేది. ఆ గుండిచా రాణి ఏమో ఒక ముస్లిం పర్సన్కి పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి ఒడిశా శ్రీ జగన్నాథ్ గుడిట్లా ఏంటంటే అక్కడ కేవలం హిందూ జనాలకే ఎలా చేసేవాళ్ళు. మా గుండిచారాన్ని ముస్లిం అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎలా చేయలేదు. అందుకోసం చాలా దేవుడి దగ్గర వచ్చి చాలా కోరికలు కోసింది. దేవుడు నాకు ఎలాగైనా రావాలంటే అప్పుడు జగన్నాథ్ వారు కోరిన కోరిక నెరవేర్చి పూరి నుంచి గుండిచా టెంపుల్ వరకు అక్కడికి వెళ్ళేవాళ్ళు. అంతే. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది కదా. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పాల్గొంటున్నారు? ఇది ఇక్కడ హైదరాబాద్ నేను ఒడిశా పూరి వెళ్ళేవాళ్ళని చాలా సంవత్సరాల నుంచి. ఇక్కడ ఇక్కడే ఫస్ట్ టైం నాది, ఫస్ట్ ఇయర్. ఇక్కడ చాలా మంది జనం కూడా రద్దీ కూడా పెరగడం కనబడుతూ ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు కూడా పూరి జగన్నాథ రథయాత్ర అయితే జరుగుతున్నది. ఎట్లా మీరు అంటే భక్తి పరంగా ఎట్లా నమ్మకాలు ఏమన్నా కోరుకున్న కోరికలు తీర్చే అటువంటివి ఉంటాయన్నా, లేకుంటే ఎట్లా? జగన్నాథ్ కోరిక మనకి అక్కర్లేదని అతనికి అన్ని తెలుసు. మన కోరినా కోరికపోయినా మనకి ఇచ్చిస్తారు అంతే. ఓకే, ఈ రథయాత్ర జరుగుతుంది. ఈ రోజు భారీ సంఖ్యలో అయితే పాల్గొన్నారు కదా. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎలాంటి జగన్నాథ్ అని జగత్ పిత అంటారు, జగన్నాథుడు అంటారు. అందుకోసం అని ఓకే నీలాచల ధామ అంటారు ఒడిశా పూరికి. అయితే చాలా రకాల పేరుతో పిలుస్తారు, గోవింద అని అంటారు అంతే. అయితే మీరు అంటే ఉండేది అంటే శ్రీకాకుళమా లేకుంటే అంటే మీ దగ్గర? శ్రీకాకుళం అండి, ప్రాపర్ శ్రీకాకుళం. హైదరాబాద్ ఇప్పుడు కొత్త న్యూగా వచ్చానండి. 8 నెలలు అవుతుంది. ఈ రోజు జరుగుతున్నటువంటి రథయాత్ర పైన మీ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీగా అవుతుంది. మనం ప్రపంచంలో మనకి తెలుస్తుంది జగన్నాథ యాత్ర అంటే పూరిలో ఒకే చోట కాకుండా ప్రపంచం మొత్తం అవుతుందని ఒక నమ్మకం అండి. అన్న చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఈ రోజు అయితే రథయాత్ర ఘనంగా సాగుతున్నది. చాలా మంది వేల సంఖ్యలో అయితే పాల్గొన్నారు. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే జై జగన్నాథ్. యాక్చువల్లీ మేము ఒడిశా నుంచే వచ్చాము. మేము ఒడిశాలోనే మేము ఉంటాం భువనేశ్వర్ డిస్ట్రిక్ట్లోనే ఉంటాం. జాబ్ చేయడానికి ఇక్కడ వచ్చాం, ఇక్కడ జాబ్ చేస్తుంటాం. సో ఈరోజు రథయాత్ర కాబట్టి ఈరోజు వచ్చాము అన్నమాట ఇక్కడికి. ఆఫీస్ మళ్ళీ ఆఫ్ పెట్టుకొని వచ్చాము. సో మాకు చాలా మంచిగా అనిపించింది. అక్కడ ఎప్పుడు చూడలేదు, ఇక్కడ చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ చూస్తున్నాం. ఒక 3-4 ఇయర్స్ తర్వాత అటెండ్ అయ్యాం ఇక్కడ. సో ఇక్కడే మన గచ్చిబౌలి దగ్గర నుంచి వచ్చామన్నమాట చూడడానికి. ఇక్కడ చాలా హ్యాపీ తగిలింది చూసిన తర్వాత. రథం మళ్ళీ లాగాం, మంచిగానే అనిపించింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అయితే రథయాత్రలు అయితే సాగుతున్నాయి. మరొక వైపు ఒరిస్సాలో అయితే చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి రథయాత్రగా అయితే మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈరోజు హైదరాబాద్లో కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచిగా అనిపిస్తుంది. మరి ఇంకేం చెప్తా అంటే అన్నిటి దగ్గర అవుతుంది కదా, చాలా హ్యాపీగా ఉంది. ముందు అయితే ఎక్కడ అంతగా ప్రపంచవ్యాప్తంగా లేకుండా, ఇప్పుడైతే ఒక 5-6 ఇయర్ నుంచి చాలా జగన్నాథ్ స్వామిది ఫేమస్ వచ్చింది మంచిగా. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పాల్గొంటుంటారు? నేను ఇక్కడ ఒక 4 ఇయర్స్ అయింది ఇక్కడ ఉంటున్నాను. ఇదే ఫస్ట్ టైం నేను వచ్చాను ఇక్కడికి. ఎట్లా ఉన్నది హైదరాబాద్లో ఘనంగా అయితే ఈరోజు రథయాత్ర జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. వేల సంఖ్యలో పాల్గొన్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జై జగన్నాథ్ అందరికీ, హ్యాపీ రథయాత్ర. మేము జాబ్ కోసం ఇక్కడికి వచ్చాము, కానీ ఎవ్రీ ఇయర్ మేము అక్కడ మా హోమ్ టౌన్లో పాల్గొంటాము రథయాత్ర రోజు. మాకు ఇక్కడ ఆ రథయాత్ర ఇక్కడ జరుగుతుంది కాబట్టి మాకు హ్యాపీ ఫీల్ ఉంది. మాకు హోమ్ టౌన్లో ఉన్నట్టుగా ఉంది, ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయ్యింది. ప్లస్ వరల్డ్ వైడ్గా రథయాత్ర జరుగుతుంది. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. అయితే మీరు ఒడిశా అంటున్నారు కాబట్టి అక్కడ కూడా పూరి జగన్నాథ రథయాత్ర అయితే ఘనంగా జరుగుతూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత కాంచినటువంటి రథయాత్రగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో దానికి దీనికి అంటే ఎట్లా ఫీల్ కావచ్చు? దానికి దీనికి అంటే ఇక్కడ చూడండి, అందరూ పూరి వెళ్ళలేరు. అలా అని చెప్పేసి అవకాశం కూడా అందరూ రాదు కాబట్టి హైదరాబాద్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి పాల్గొంటే ఆ పూరీలో వెళ్ళినట్టు మనం ఫీల్ అవ్వచ్చు. మనకి ఆ వైబ్స్ ఉంటాయి. ఎక్కడైనా కానీ మన పూరి అనే కాదు, ఎక్కడైనా రథయాత్ర అన్నప్పుడు ఆ వైబ్స్ మనకి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అంటే పూరి జగన్నాథ గురించి ఏమన్నా ప్రాముఖ్యత కలిగేటువంటి ఏదైనా విషయాలు ఉంటాయి?
పూరి అంటే ఇంకా చాలా ఓల్డెస్ట్ టెంపుల్, చాలా సీక్రెట్స్ ఉన్నాయి. ఇప్పటికీ సైంటిస్ట్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు. అది చెప్పాలంటే చాలా ఓల్డెస్ట్ టెంపుల్. ఇంకా ఒక ధామ్ కూడా, వన్ ఆఫ్ ద ధామ్ ఆఫ్ 4 కదా, సో చాలా ఫేమస్ టెంపుల్ కూడా. ఓకే, చివరిగా ఒక ప్రశ్న. ఏదైతే అనేక మంది వేల సంఖ్యలో అయితే ఈరోజు పాల్గొనడం జరిగింది, వాళ్ళందరినీ చూస్తుంటే అంటే ఒక ఆనందం అంటే దిశగా అయితే వాళ్ళ ప్రయాణం అయితే కొనసాగుతూ ఉన్నది. కొంతమంది నృత్య ప్రదర్శన అయినా లేకుంటే వివిధ ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఎట్లా చూస్తున్నారన్న, ఎట్లా ఫీల్ అవుతుంది? అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ భక్తిని ఎలా చూపించుకుంటున్నారు. కొంతమంది కీర్తన చేసుకొని, కొంతమంది జై జగన్నాథ్ అని చెప్పేసి, కొంతమంది డ్యాన్స్ చేస్తూ వాళ్ళ ఒక భక్తిని స్వామివారి దగ్గర చెప్పుకుంటున్నారు అనమాట. ఇంకా చెప్పుకోవాలంటే అందరూ హరికృష్ణ భక్తులు. जय जगन्नाथ। मंदिर बहुत अच्छा है और बहुत प्रसिद्ध मंदिर है, अभी अभी बना है लेकिन बहुत अच्छा है। काफ़ी टाइम से आ रहे हैं हम लोग तो दर्शन के लिए, और आते हैं तो बहुत देर तक रुकते भी हैं, बहुत मज़ा आता है। बहुत अंदर सुंदर दृश्य से, जैसे जगन्नाथ में है जैसे ही भगवान यहाँ पर है। बहुत बढ़िया है मंदिर, बहुत अच्छा है। जगन्नाथ मंदिर बहुत अच्छा है। ये बंजारा इस पे जगन्नाथ मंदिर बहुत अच्छा बनाया है। थैंक यू। అదే ఇక్కడ దాదాపు వేల సంఖ్యలో పాల్గొంటున్నారు. మీరు ఎక్కడి నుండి వస్తున్నారు, అసలు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈరోజు? మేము మీర్పేట నుంచి వస్తున్నామండి. మేము ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటాం. మీ పేరు? నా పేరు వెన్నెల ప్రసన్న. చాలా బాగుందండి. ఫస్ట్ టైం మేము ఇక్కడ దర్శనం చేసుకోవడం, అట్లానే ఇక్కడ రథం పోతుంది కదా, ఆ రథయాత్రలో కూడా పాల్గొన్నాం, దర్శనం చేసుకుందామని వచ్చినాం. చాలా బాగుంది, ఫీల్ అయితే చాలా బాగుంది మాకు. అయితే ఏదైతే మనం చూసుకున్నట్టయితే అనేక టెంపుల్స్లలో దేవుడు గర్భగుడిలో ఉంటారు. గర్భగుడి నుంచి బయటికి రావడం అయితే ఈ 9 రోజులు ఉత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయి. దాన్ని ఎట్లా భావిస్తున్నారు మీరు? మాకు దర్శనం అవుతుందో లేదో అనుకున్నాం. దారిలో బలరామన్ దర్శనం అయింది, జగన్నాథ్ దర్శనం అయింది, సుభద్ర అమ్మవారి దర్శనం అయింది. యాక్చువల్గా మేము లాస్ట్ ఇయరే పూరికి వెళ్దాం అనుకున్నాం, అక్కడ దర్శనం అవ్వలే. దేవుడి దయ వల్ల ఈరోజు ఇక్కడ దర్శనం అయింది. సంవత్సరంకి ఒక్కసారి. నేను కూడా కోరేది అందరికీ ఏంటంటే, అందరు భక్తులు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు ఎలా వెళ్తారో దానికి తీర్థయాత్రలకు, దానికి ఇక్కడ కూడా మనం పూరి వెళ్ళని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. అదృష్టంగా భావిస్తున్నాం. అంటే ఇంకో మరొకటి చూసుకుంటే ఎంతో చరిత్ర కలిగి ప్రతి సంవత్సరం అయితే రథయాత్ర జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో అయితే నిర్వహించిన సందర్భంలో అనేక మంది ఎక్కువ పూరికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరి హైదరాబాద్లో జరుగుతున్నప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉన్నది? ఫీలింగ్ చాలా బాగుంది. అంటే ఇది డివోషనల్ ఫీలింగ్ ఉంది. ఎందుకంటే మేము వెళ్దాం అనుకున్నాం, చెప్పాను కదా లాస్ట్ ఇయర్ వెళ్దాం అనుకున్నాం, కుదరలేదు కొన్ని కారణాల వల్ల. బట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చినందుకు మాకు పూరికి వెళ్ళినంత ఫీలింగ్లో ఉంది. మేము చూడలేదు పూరికి, ఆన్లైన్లో చూస్తాం, యూట్యూబ్లో చూసాం, కానీ సేమ్ ఫీలింగ్ అనిపించింది. రథాన్ని పట్టుకొని లాగుతూ ఉంటే దేవుడిని అలా అంత హాయిగా అనిపించింది, చాలా బెస్ట్ అనిపించింది. నెక్స్ట్ ఇయర్ పూరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. అక్కడ మిస్ అవుతుంది, ఇక్కడ మాత్రం దర్శనం చేసుకుంటాం. लिए आते रहते हैं, अच्छा लगता है। थोड़ा क्या बोलते हैं, वर्ल्ड ऑफ यूनिवर्स जगन्नाथ टेम्पल है ना, थोड़ा गूस बम्स जैसा लगता है, तो हम लोग आते रहते हैं, अच्छा लगता है। थोड़ा फीलिंग्स बढ़ता रहता है, ऐसे अच्छा लगता है। हम लोग उड़ीसा से, लेकिन उड़ीसा का जगन्नाथ टेम्पल है, बट हैदराबाद में हुआ तो थोड़ा अच्छा लगता है, थोड़ा इसलिए थोड़ा अच्छा लगता है। थोड़ा क्या फील बोले तो क्या बोलते हैं, कुछ भी इतना भी परसेंटेज भी नहीं बोल सकते, इतना फील आता है। 100 से 100% आता है फील पूरा। పూరి జగన్నాథ రథయాత్ర అయితే ప్రారంభమైంది. ఇది దాదాపు పూరిలో అయితే ఘనంగా జరుగుతుంటుంది, మరి హైదరాబాద్లో కూడా అంతే ఘనంగా అయితే జనాలు పాల్గొంటున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో, అసలు మీ ఫీల్ ఏంటి దీనిపైన? మేము సికింద్రాబాద్ బోయినపల్లి నుంచి వచ్చాము. ఇంత ఘనమైన యాత్ర, జగన్నాథుడి రథయాత్రలో పాల్గొనడం మా పూర్వజన్మ వల్ల సుకృతంగా భావిస్తున్నాము. పూరికి వెళ్ళి అంత జనసందోహంలో మేము తట్టుకుంటామో లేదో, ఆ భగవంతుడి ఆశీస్సులు పొందుతామో లేదో అనే దానికి బదులు ఇక్కడ ఈ స్వామివారి ఆశీర్వాదం వల్ల మాకు ఇక్కడ ఆ భాగ్యం కలిగింది. ఈ రథయాత్రలో పాల్గొని ఆ ముగ్గురు స్వాములది, ఆ జగన్నాథుడు, బలభద్ర స్వామి, అమ్మవారి సుభద్రాదేవి రథాలు ముట్టుకుంటే పునర్జన్మ ఉండదనేది ఇతిహాసాలు మరియు పెద్దలు, అంటే వేదాలు తెలిసిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం పునర్జన్మ ఉండదు. కాబట్టి ఆ భాగ్యం కలగాలనే కోరికతో మేము ఈరోజు పాల్గొంటున్నాము. ఈ యాత్రలో పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తున్నాము. ఎంతో హృదయం మాకు ఎంతో ఉల్లాసాన్ని ప్లస్ ఆనందాన్ని, పునర్జన్మ ఉండకూడదు అనే కోరిక మీద హిందూ ధర్మశాస్త్రం, హైందవ ధర్మశాస్త్రం, వేదాల ప్రకారం ఆ పునర్జన్మ లేకపోవడమే కావాలని కోరుకుంటూ నేను నా భార్య ఇద్దరం ఈరోజు పాల్గొన్నాము. మేడం, మీరు చెప్పండి, ఎట్లయితే చాలామంది వేల సంఖ్యలో అయితే పాల్గొన్నారు మనం చూస్తున్నాము.
ఇది దాదాపు ఎంతో ప్రాముఖ్యత ప్రత్యేక కలిగినటువంటి దైవ దర్శనంగా ఫీల్ అవుతూ ఉంటారు. స్వామివారు ఆలయ గర్భం నుండి దాటి అంత జనసమూహంలో రావడాన్ని మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు దీనిపై? నాకు యాక్చువల్లీ నా ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేను దేవుని దర్శనం చేసుకోవడానికి ఈయనను కోర్స్ చేసి మరీ రావడం జరిగింది. నాకు ఈ ఇయర్లో 3-4 టైం సర్జరీ అయినాయి. నేను దేవుని దర్శనం చేయడానికి వచ్చిన, నాకు ఇంకా దేవుని చాలా ఇష్టం కాబట్టి వచ్చిన, అంతే. నాకు వేరే చెప్పడం రాదు. మా సార్ చెప్పిండు, నాకు ఇదే అదృష్టం, ఇదే నా భాగ్యం. యాక్చువల్గా ప్రతి భగవంతుడు ఊరేగింపులో మూల విగ్రహాలు కాకుండా ఉత్సవ విగ్రహాలు ఊరేగింపు. స్వామి ఈ జగన్నాథ యాత్రలో స్వామివారే జనాల కోసం వీధులలోకి వచ్చి ప్రజలను రక్షించడానికి తన మూల విగ్రహాలే ఊరేగింపుగా వస్తాయి. కాబట్టి ఇది అందరూ ఈ దర్శన భాగ్యం చేసుకొని తరించాలని మేము కోరుకుంటున్నాం. చూశారు కదా, ఏదైతే జగన్నాథ స్వామి దర్శనంలో మేము పాల్గొనడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పేసి కూడా 4 Sides టీవీతో వాళ్ళ ఆనందాన్ని, వాళ్ళ సంతోషాన్ని అయితే పంచుకోవడం జరిగింది. అనేక మంది పలు రాష్ట్రాల్లో నుంచి కూడా ఈరోజు హైదరాబాద్కు వచ్చేసి పూరి జగన్నాథ ఆలయం వద్ద నుండి భారీ ఎత్తున రథయాత్రగా అయితే వెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూడవచ్చు. స్వామి దర్శనాన్ని పొందడం మాకు అదృష్టంగా భావిస్తున్నామని చెప్పేసి కూడా 4 Sides టీవీతో వారి ఆనందాన్ని అయితే పంచుకోవడం జరిగింది. చూస్తూనే ఉండండి 4 Sides టీవీ. కెమెరామెన్ అరవింద్తో లెనిన్.